బాబా మీ పేరు ఏంటంటే డ్రైవర్ అన్నా మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాను డ్రైవింగ్? నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏంటన్నా వెహికల్ ఏంటి? ఆటోనా? ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా ఆటో డ్రైవర్ అంటున్నారు, ముఖ్యంగా రోడ్లు చూసుకుంటే ఏమనిపిస్తుంది ఆంధ్రాలో? అప్పటికంటే ఇప్పుడు రోడ్లు సూపర్గా ఉన్నాయి. అప్పుడు గుంతలంటే పడిపోయి బోరుకులు ఇరిగిపోయి టైర్లు ఒక్కేసి మనుషులు ఒక్కేసి పడిపోయి యాక్సిడెంట్ జరిగి ఇప్పుడు ఏంటి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళండి. ఒకప్పుడు రైల్వే స్టేషన్లో సో అసలు గుంతల్లో నుంచి జనాలు ఎంతమంది ఇసుకెత్తారు. ఈ రోజు చూడండి ఎంత నీట్గా ఎంత ఇదిగా ఉన్నాయి. అప్పటికి ఇప్పుడు చాలా మెరుగైనాయి. అంటే సంక్రాంతి లోపు గుంతలన్నీ పూర్తి చేస్తాం, ప్యాచ్ వర్క్ చేసేస్తాం అనేసి అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా, చెప్పినట్టుగానే చేశారా? చేశారు. ఇప్పుడు చూడండి మనం చెప్పలేదు వాళ్ళు వెళ్తారు కదా రోడ్ల మీద, చూడండి ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉన్నాయి రోడ్లు. ఏంటన్నా ఏ విధంగా ఇబ్బందులు పడేవారు రోడ్లు బాగోలేకపోవడం వల్ల? అప్పుడు ఆ రోడ్లు కొంత వర్షాలు పడి నీరు నిలిచిపోయి ఎక్కడికక్కడ గుంతల్లో తెలియక ఇప్పుడు ఇక్కడ గుయ్యి ఉంది, నీరుంటే మనకేం తెలుస్తుంది? వీడికి వెళ్ళిన గుంతలో పడడం యాక్సిడెంట్లు జరగదు. అలాగే ఇప్పుడు అలా కాదు, నీరు ఎక్కడ నిల్చోలేదు, ఏ మట్టుగా మటుకు పారిపోతుంది కాబట్టి మనకి ఆ ఇబ్బంది లేదు. పాసింజర్లు ఏమనేవారు అన్నప్పుడు? అప్పుడు పాసింజర్లు ఏమన్నారంటే ఈ గుంతల్లో మన నడవలు ఇరుగుతాయా, మాకు ఇవి యాక్సిడెంట్లు అవుతాయా, మేము ఇంటికి వెళ్తామా వెళ్ళామా అనేసి వాళ్ళు ఆందోళన చెందారు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ప్రయాణం. అంటే ఒక ఆటో డ్రైవర్గా చెప్పండి, మీకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చిందా లేదంటే చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చింది? ఎందుకంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆయన వాహన మిత్ర పేరిట 10,000 ఇచ్చేవాళ్ళు కదా మీకు, సో అది బెటరా? ఇప్పుడు ఇవ్వట్లేదు కదా చంద్రబాబు. ఇవ్వకపోయిన 10,000 ఎన్నాళ్ళు ఉండిపోతాయండి చెప్పండి. 10,000 ఇచ్చేయడానికి కరెక్ట్గా అంటారు. ఆ 10,000 ఇన్సూరెన్స్కి వీటికి వెళ్ళిపోయేవి. ఆ 10,000 ఎన్నాళ్ళు ఉండిపోతుంది. మన బచ్చి 10,000తో మన కాలం గడిచిపోతే ఏంటండి, అవసరం మొత్తం 10,000తో సరిపోతాయా? ఇవ్వకపోయినా ఇప్పుడు మనకి రేట్లు తగ్గుతాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఇప్పుడు అన్ని దాంట్లో అందుబాటులో ఉన్నాయి. అందుకు ఆ 10,000 ఇవ్వకపోయినా కవర్ అవుతుంది, మనకి అన్ని బాగానే ఉన్నాయి. ఆ 10,000 ఇచ్చి చెప్పుకుంటే అసలు పక్క ఇచ్చే అసలు పక్క పెంచుకుంటూ వెళ్ళిపోతుంది, ఇంకెక్కడ ఉంటాయి? అంటే మరి గతంలో రోడ్లు అసలు పట్టించుకోలేదా? అసలు రోడ్లు అంతా పట్టించుకున్నారు. రోడ్లు పట్టించుకోవడానికి కారణం ఏంటంటారు? ఆయనకి ఏంటో మరి ఒక బటన్ నొక్కడం ఉంటే తెలుసు ఆయనకి. ఈ రోడ్లు కానీ ఇవన్నీ ఆయనకి అనవసరం. బటన్ నొక్కని ఇచ్చే నొక్కని నా చెల్లెమ్మలకి ఇచ్చాను ఆడబాబు ఇంటి చెప్పడం తప్ప రోడ్ల గురించి, రైతుల గురించి, పిల్లల కాలేజీ చదివిన గురించి వాళ్ళ గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, రాజధాని గురించి కానీ ఆయనకి అవే అక్కర్లేదు. ఓన్లీ బటన్ నొక్క ఏంటి, ఆ బటన్ అని ఏ నొక్కాడు? అప్పులు ఓడి. మీరు ఆటో డ్రైవర్ కదా, మరి నిత్యం ప్యాసింజర్ని తీసుకెళ్ళిపోతూ వస్తుంటారు, సర్వీస్ చేస్తుంటారు కదా, ప్యాసింజర్స్ ఏమనుకున్నారు? ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కోసం బాగా చెప్పుకుంటున్నారా లేదంటే బాగోలేదు అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి అందరూ బాగానుందని చెప్పుకుంటారు. అప్పుడు అలా కాదు, ఎంత బేగ ఈ ఎలక్షన్ వస్తాయి, ఎంత బేగ ఈ మిసి తప్పించుకుందని చూసే జనాలు చాలా మంది చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజంగా అట్లానే ఉన్నారు, జనాలంతా నాకు ఓటేయడానికి రెడీగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఓడిద్దామని చూస్తున్నారని చెప్పేస్తే అనుకుంటున్నారని ఆయన అంటున్నాడు కదా. ఆయన భ్రమలో ఉన్నాడు. భ్రమలో ఉన్నప్పుడు అలా ఇప్పుడు నేనేమంటానండి, మిమ్మల్ని అనాలంటే ఏదో నీ మీద నేను అనాలి. అలాగైనా ఆయన ఏదో భ్రమలో ఇంకో నాకు అప్పుడు ఆయనకైతే ఎలక్షన్ వెళ్ళేపోవచ్చిందని చెప్తాను నేను. సినిమా చూపిస్తాను, అది చూపిస్తాను, ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతాను. ఇంకేది ఇంకో లెక్కర్ కేసు అంటున్నారు, ఏదో లెక్కర్ కేసులో జగన్ పాత్ర ఉంది ఇట్లా అంటున్నారు కదా, విన్నారా వార్త మీరు? వార్త రోజు పేపర్ చదివేది నేనే. చదువుతున్నారా? ఏంటి లెక్కర్లో నిజంగా అవినీతి జరిగిన గత ప్రభుత్వంలో జరిగింది కూడా మెయిన్ యాక్టర్లు అందరూ ఇప్పుడు జైలు చుట్టూ తిరుగుతారు, ఉన్నారు జైల్లో ఉన్నారు మెయిన్ యాక్టర్. కాదు ఇంకా అసలైన వ్యక్తి బయట ఉన్నాడు. అసలైన వ్యక్తి బయట ఉండరు, వాళ్ళందరూ పై లోన్ ఉంటారు. ఏదో రోజు ఈయన కూడా వెళ్ళడం సిద్ధంగా ఉంది. అంటే ఏంటి అసలు గత 5 ఏళ్ళు లెక్కర్ పాలసీ ఎలా ఉండేది అసలు? ఎలా ఉండేది? ఆ చీప్ నెక్కర్ తాగి అందరూ హాస్పిటల్ పోలేదు, ఒక్కడు కూడా బాగుపడ్డాడు లేదు. అందరికీ ఊపిరితిత్తులు పోవడం, గుండెల జబ్బులతో అందరూ హాస్పిటల్ పోలేదు. ఈ రోజు ఈ మందు వచ్చిన కానీ జనాలకు రేటు తగ్గింది, క్వాలిటీ మందు ఉంది, బాగా ఆరోగ్యంగా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ చీప్ నెక్కర్ తాగి అందరూ హాస్పిటల్ పోలేదు. వాటి వల్ల డబ్బు వాళ్ళకి లాభం. ఏ రోజు ఆ డబ్బు ఆ రోజు ప్యాలెస్కి వెళ్ళిపోయింది, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోన్ పేలు ఇవన్నీ అవుతున్నాయి, ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అన్నీ ఉన్నాయి, డిజిటల్ పేమెంట్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు అవి ఏమి లేవు, ఓన్లీ క్యాష్ ఇస్తేనే ముందు, ఇప్పుడు అవి లేవు. అన్న మీ పేరన్నా? అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయిందన్న, ఎట్లా ఉంది ఏడాది కాలం కూటమి ప్రభుత్వం కంటే? చాలా అంటే
గత 5 ఏళ్లలో లిక్కర్ కేసు సంబంధించి లిక్కర్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ప్రస్తుతం చాలా మంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, చాలా మంది గతంలో టెర్రరిస్ట్ పార్టీస్ సంబంధించిన అధికారులు కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఏం జరిగిందంట గతంలో వైసీపీ హయాంలో అయితే లిక్కర్ కేసులో లిక్కర్కి సంబంధించి అవినీతి జరిగిందంటారా? అవినీతి జరిగింది, చాలా జరిగింది. అంటే ఇక ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించి అసలు ఏం చేయలేదు, ఎటువంటి తప్పులు చేయలేదు, కేవలం ప్రతిసారి చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తున్న వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నారు. అదే లేదు, మొత్తం లాగుతుంది. 2-3 నెలల్లో అంటే ఈ ఏడాది కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి పనులు చేయట్లేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు. రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుకుంటున్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా సరే, వచ్చే ఎన్నికలు అయినా సరే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని సరే వైసీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా, ఒక్కోటి చేస్తున్నారు కదా. గ్యాస్ జులైలో విద్యా వస్తుంది, ప్లస్ నిన్న మొన్న ఫ్రీ బస్ కూడా అనౌన్స్ చేశారు. నిదానంగా ఒకటి వస్తుంది అంతే. కానీ ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టు ఏమైనా మార్పులు వచ్చాయంటారు? మార్పులు అయితే అభివృద్ధి కూడా జరుగుతుంది. అమరావతి డెవలప్, అదే మన మెయిన్ పాయింట్. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి అన్నాడు వచ్చేది మా ప్రభుత్వమే, జగన్ 2.0 చూపిస్తాము, ఈ ప్రభుత్వంలో ప్రధాని ఇబ్బంది పడుతున్నారు అంటున్నాడు ఆయన. ఇబ్బంది ఎవరు